తెచ్చి అలుగా పెట్టిండు కేసీఆర్ అయ్యా నిప్పు పెట్టిపోయిండాడు సగం పెట్టి జీతం ఎక్కించిపోయిండు ఆయన సైన్ పెట్టలేదు అవి వస్తున్నాయి అంటే ఒప్పుకుంటా కష్టం చేస్తున్నాం ఇంతవరకు ఎవడు గతి లేడు రూపాయి గతి లేదు చీరలు అంటే ఇప్పుడు 2 నెలలు ఒక చీర లేదు రైక లేదు నిన్నమైనా 2 ఇస్తాం 2 లేదు మొత్తమే లేదు ఎక్కడి నుంచి మా బతుకులే ఆగం ఉన్నాయి రోడ్డు మీద ఫ్రీ బస్ ఫ్రీ కరెంట్ అన్నారు కదా బస్ ఇచ్చిండు కొట్టుక వస్తున్నాం కింద పడ్డ మనిషి లేస్తలేదు అది ఇచ్చేవాళ్ళు ఒక మాకు కష్టం చేస్తే నెల 5,500 పెంచానండి మాకే జీతం పెంచానండి ఏం పోయింది ఆ బస్సు ఫ్రీ పెట్టే బదులు జీతం పెంచానండి మాకు ఫ్రీ కరెంట్ అన్నారు కదా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం 200 తీసుకుంటారు కరెంట్ బిల్లు కూడా ఫ్రీ కరెంట్ లేదు మాకు 6,000 కిరాయి కడుతున్నాము ఫ్రీ కరెంట్ లేదు ఏం లేదు కడుతున్నారు కరెంట్ బిల్లు కట్టకపోతే కాల్ చేయి అంటున్నారు కడుతున్నాం ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలవాలని అనుకుంటున్నారు మీరు గయాన్ని చెప్పాం మేము అట్లా చెప్పొద్దు మేము కష్టం చేస్తే పక్షపాతం చెప్పరాదు ఎందుకు చెప్తాము ఎవరు వస్తే మాకేముంది అందరు ఒకటేనా ఆయన ఒకటే ఈయన ఒకటే ఈయన పక్షవాదం లేదు ఆయన పక్షవాదం లేదు పాదం మీద ఉన్నాడు ఏమైనా ఆదర్శం ఎట్టుందో ఎవరికేమంత అన్నం ఉన్నాడు వస్తాడు ముందడికి అంతే మేమేం చేస్తాం ఎవరు వచ్చినా మాకు సలవత్ చేసేటోడు వస్తే మంచిది అప్పుడున్న బీఆర్ఎస్ గెలిచినప్పుడు మంచిగా ఉండేనా కాంగ్రెస్ మంచిగా ఉందా ఇప్పుడు ఆయన వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటే ఆ చీరలు ఇస్తే ఏం చీరలు కట్టుకొని మురవలే మొదలకే వేసినాము దర్వాజలకు కట్టినాము అప్పుడు ఆ చీరలు ఇప్పుడు అవి కూడా గైతలేవు ఈ గడ గైతలేవు